యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదంతా తన ఎక్స్లు ఎవరే చేస్తున్నారంటావా? చేస్తున్నాడా అనేది మాత్రం నాకు తెలియదు. కానీ నీకన్నా రాధికని వాడు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడని మాత్రం నా డౌట్. కావాలంటే నువ్వు రాధికని సీక్రెట్గా అబ్జర్వ్ చేయి. నీకేదైనా క్లూ దొరకచ్చు. అదే జరిగితే అప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాం. మొత్తానికి కైలాష్ని దారికొచ్చాడనమాట. తెచ్చాను. అబ్బో, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఏంటి? ఏముంది, మనం చెప్పింది నిజమని ప్రూవ్ చేయడమే. మరి లేట్ ఎందుకు? చేసి పాపం వాళ్ళకి ఊపిరాన్ని కాస్త. ఇప్పుడు ఆ రాధిక తన సమస్యనెవరికి చెప్పాలో తెలియక చాలా టెన్షన్ పడుతుంటుంది. నిన్ను లవ్ చేసిన పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? నాకు సమస్య వచ్చింది. నీ గురించి వాడెవడో తప్పుగా మాట్లాడుతుంటే వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు అతని గురించి నాకు చెప్పాలి రాధిక. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలమ్మా? భర్తతో చెప్పుకోలేను, అమర్కి చెప్పలేను. అన్నీ తెలిసిన నువ్వు మౌనంగా వేడుక చూస్తున్నావు. నేనేం చేయాలమ్మా? అసలు ఎవడమ్మా నా గతాన్ని
నాకు శాపంగా మిగిల్చాలని చూస్తున్నాడు. నేను ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వు నన్ను ఇలా ఎలా చూడగలుగుతున్నావు? నిత్యం నిన్నే పూజిస్తూ నా కాపురం కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కదమ్మా. ఇదా దాని ప్రతిఫలం. నన్ను నా భర్తని ఇలా బాధలో ఉంచడమా నా భక్తికి ప్రతిఫలం? మొన్నటి వరకు నా భర్తని సంసారం చేయడానికి దూరంగా ఉంచి నన్ను నరకయాతన పెట్టావు. ఎప్పుడు ఆ సమస్య తీరిందని ఆనందపడేలోపు మళ్ళీ కొత్త సమస్య సృష్టిస్తున్నావు. ఎందుకమ్మా నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు? సంతోషాన్ని ఇవ్వమని చేయి చాపిన ప్రతిసారి సమస్యల్ని ఇస్తూ వస్తున్నావు. ఎన్నాళ్ళు ఇలా నాతో ఆటలాడుతావు? ఆట నీకు సరదానే, కానీ నాకంత ఓపిక లేదమ్మా. దయచేసి ఇక్కడితో ఆడడం ఆపే. ఇంకా నీ మనసు కరగలేదు కదా? సరే, నేనే నా సమస్యని పరిష్కరించుకుంటాను. ఎవడా నువ్వు? ఎందుకు నాతో ఆటలాడుతున్నావు? ఎందుకు నన్ను నా భర్తని ఇబ్బంది పెడుతున్నావు? ఏంటి, నీ భర్త నీ దగ్గర ఓపెన్ అయిపోయాడా? నేనెవరని నిన్ను గుచ్చి అడుగుంటాడే? చెప్పావు మరి? పోనీ అమర్ పేరన్నా చెప్పావా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను ఆ పేరు చెప్పను. ఎందుకంటే నా భర్తకి ఆ విషయం ఎప్పటికీ తెలియకూడదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పటికీ కూడా నా భర్త నన్ను ప్రశ్నించాడే కానీ అనుమానించలేదు. అది ఆయన గొప్ప గుణం. ఇక నువ్వు ఎన్ని కాల్స్ చేసి బెదిరించినా సరే నేను భయపడను. ఎందుకంటే నువ్వు ఎవరైనా సరే నా లైఫ్ మీద నీ అజమాయిషి చెల్లదు. నీ లవర్ ఎవరో నీ భర్తకి నువ్వు చెప్పనంతకాలం నీ లైఫ్ నా చేతుల్లో ఉంటుంది రాధిక. అవును,
నేను నీకు కాల్ చేస్తున్న విషయం నీ భర్తకి చెప్పావా? నేను చెప్పను. హా. మరి అతను నీకు చెప్పాడు కదా. అతను నువ్వు ఎవరో తెలుసుకుని నాతో చెప్పుతో కొట్టించాలని చూస్తున్నారు. హ, అంతదాకా తెచ్చుకోకు. అయినా నేను నా భర్తకి సంతోషాన్ని మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. బాధ ఎంతైనా సరే నేనే భరిస్తాను. కాబట్టి నువ్వు నన్ను బాధ పెట్టడం తప్ప నా బాధని బయట పెట్టించలేవు. ఇది గుర్తుంచుకో. ఇదంతా కైలాష్ విన్నాడంటావా? వినే ఉంటాడు, వినకుండా ఎలా ఉంటాడు? ఏమైంది బ్రో? బ్రో, నీ గెస్ 100% కరెక్ట్ అయింది బ్రో. నాకు కాల్ చేసిన వాడే రాధికకి కాల్ చేస్తున్నాడు. చెప్పానా అదే జరుగుంటుందని? ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? రాధికని లవ్ చేసిన అతనెవరో తెలిస్తేనే ఏదైనా క్లూ దొరుకుతుంది. అదెలా తెలుసుకుంటావు కైలాష్? రాధిక డీటెయిల్స్ చెప్పడానికి ఒప్పుకోలేదు కదా. అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. అసలు అసలు రాధిక తనకి లవర్ ఉన్నాడనే విషయం నీకెప్పుడు చెప్పింది? అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ, అదే ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఎక్కడ్రా ఫోటో? ప్రతిసారి నా భార్య మీద అబండాలు వేయాలని చూస్తూ నాటకాలు ఆడుతున్నావా? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే సార్, మీ ఆవిడ తన లవర్తో అన్నవరం వచ్చింది నిజం. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు బ్రో. మరి ఇంకే, అతన్ని పట్టుకుంటే క్లూ దొరుకుతుంది కదా. కానీ అతను ఎక్కడుంటాడో తెలియదు బ్రో. మై గాడ్. వాడి పేరు తెలిస్తే తెలుసుకోవచ్చు కదా. పోనీ వాడి పేరేమైనా తెలుసా? వాడి పేరు విరాట్. విరాట్. గుడ్ గుడ్. వాడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అన్నావు కదా. అవును. అయితే ఒక దారి ఉంది బ్రో. అన్ని సోషల్ నెట్వర్క్స్లో వాడి పేరు మీద సెర్చ్ చేసి ఫోటోగ్రఫీ కేటగిరీ కింద డివైడ్ చేసి చూస్తే వాడి డీటెయిల్స్ దొరికే అవకాశం ఉంది. యా నైస్ ఐడియా బ్రో. లెట్స్ సెర్చ్.
హాయ్ సార్. సారీ, నేను ఒక షూట్ కోసం వెళ్తున్నాను, అందుకే ఇలా దారిలో కలవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. ఇంకేంటి సార్ విశేషాలు? రాధిక గారు ఎలా ఉన్నారు? షీఈస్ గుడ్. చెప్పండి సార్, ఏదో అర్జెంటుగా రమ్మన్నారు. ఏం లేదు, ఆ రోజు అన్నవరంలో రాధికతో పాటు ఆ వ్యక్తి ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అతనెవరో గుర్తుందా? సారీ సార్, ఆ ఫోటోలు ఇప్పుడు లేవు. ఆ రోజే చింపేశాను. చింపేశావా? ఎందుకు? సారీ సార్, రీజన్ నేను చెప్పలేను. ఆ రీజన్ నాకు తెలుసు. తను రాధిక లవర్, అంతే కదా? మీకు ఈ విషయం ఎలా? రాధిక నాతో అన్ని విషయాలు చెప్పింది. నేను తన్ని అర్థం చేసుకున్నాను. మాకు ఆ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మరి ఇప్పుడెందుకు అతని గురించి అడుగుతున్నారు? నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అలాగా? ఇప్పుడు ఎలా సార్? ఆ ఫొటోస్ నా దగ్గర కూడా లేవు కదా. నీ లైబ్రరీలోని సిస్టంలో ఎక్కడో ఒక చోట కాపీ చేసి ఉంటావు కదా. సార్, ఎక్కువ రోజులు ఉంచాం సార్, ప్రతి నెల కాపీ చేస్తూనే ఉంటాం. మెమరీ ఫుల్ అయితే డిలీట్ చేస్తూ ఉంటాం. ఆ, ప్లీజ్ ప్లీజ్ అలా అనొద్దు. ఎలా అయినా హెల్ప్ చేయవా? యాక్చువల్లీ అవి అన్నవరంలో తీసిన ఫొటోస్ కాబట్టి ఆ ఫైల్ నేను ల్యాప్టాప్లో వేసినట్టు గుర్తు. ఒకసారి చెక్ చేస్తే కానీ కన్ఫర్మేషన్ దొరకదు. ఒక పని చేస్తాను సార్, ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే నేను చెక్ చేస్తాను. మీకు పర్లేదు కదా? ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. అలాగే సార్, వస్తాను. థ్యాంక్ యూ. కూల్ బ్రో, ఈవినింగ్ చెప్తా అన్నాడు కదా, పద వెళ్దాం. ఏమండి ఏమండి, డిన్నర్ రెడీ, త్వరగా రండి. దర్శిని, శ్రీనాథ్ గారు మీరు కూడా రండి. వస్తున్నాం. యా నిజంగా నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఈ ప్లాన్ చాలా బాగుంది. బ్రో గుడ్ న్యూస్. ఫోటోగ్రాఫర్ కాల్ చేశాడు, కొరియర్ చేస్తాడంట, మనకి ఫొటోస్ వస్తాయి. ఫొటోస్ ఏంటి? అంటే ఏం లేదులే, మేము ఒక బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన ల్యాండ్ ఒకటి చూసాం. ఆ ల్యాండ్ ఫొటోస్ తీసి పంపమని ఫోటోగ్రాఫర్కి చెప్పాం. అతను ఆ ఫొటోస్ కొరియర్ చేశాడు, అంతే. ఓహో, బిజినెస్ ఏంటి? అదా, అది శ్రీనాథ్ గారికి ఓల్డేజ్ హోమ్ కట్టించాలనే ఆశ, అందుకే ల్యాండ్ చూసాం. అది చారిటీ అవుతుంది కానీ బిజినెస్ ఎలా అవుతుంది? అంటే ఊరు చివరి కదా ల్యాండ్. ఓల్డేజ్ హోమ్తో పాటు ఆర్గానిక్ ఫామ్ కూడా పెడదామని.